అబ్బా టైర్ పంప్ పని పెట్టింది నాయన. ఇక్కడ అట్టి వాళ్ళు బండ్లు ఆపుతారు, తీసుకుంటలేరా? अरे 200 ले लो भैया, क्यों करते? अरे क्या हुआ? अरे कहीं को भैया, क्या मारने के लिए? क्या मारते हैं क्या? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మేము ఆగ్రా బైపాస్ దాటేసి గ్వాలియర్ రోడ్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం. నెక్స్ట్ వచ్చేసి మనకి రాజస్థాన్ తగులుతుంది చిన్నది, అక్కడ బార్డర్ దాటేసి పోతే ఇక మొత్తం అంతా కూడా మనకి మధ్యప్రదేశ్. ఇప్పుడు వచ్చేసి మనం యూపీలో ఉన్నాం. అక్కడ మనకి రూట్ వచ్చేసి ఏంటంటే రాయపూర్ నుంచి వెళ్తాం అనమాట. రాయపూర్ నుంచి భవానీపట్నం నుంచి మళ్ళీ మనం శ్రీకాకుళం వెళ్తాం. అక్కడ హైవేకి వెళ్తాం అనమాట. మళ్ళీ ఏపీ నుంచి తలిగి వెళ్తాం మనం. వేరే రూట్ ఉంది ఒరిస్సాది, కాకపోతే ఆ రూట్ అంతా కూడా ఘాట్ రోడ్డు, ఖరాబ్ ఉందంట రోడ్డు. అక్కడి నుంచి వెళ్ళడానికి కొంచెం రిస్క్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా ఈ రూట్లో పోవాలంటారు. మనకు మధ్యలో ఏంటంటే జబల్పూర్ నుంచి సాగర్ రోడ్ నుంచి సాగర్ టోల్గేట్ దాటిన తర్వాత ఇంకో టోల్గేట్ వస్తుంటే అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ తీసుకోవాలి, అంతా గజిబిజి ఉంది. మనకు రాయపూర్ మ్యాప్ పెట్టుకుని ఉండవు, కరెక్ట్ లొకేషన్ చూపిస్తుందంట. నైట్ టైంలో కాబట్టి అక్కడ దాటేస్తాం. డే టైంలో మనకి నన్ను మళ్ళీ కనుక్కొని కరెక్ట్ లొకేషన్ ఏంది, రూట్ ఎట్టుందనేది తెలుసుకొని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఏ రూట్లో పోవాలనేది తెలుసుకొని వెళ్తాం. మనం మొత్తానికి అయితే ఏపీ టచ్ అయ్యి ఆ హైవే ఎక్కినాం అనుకో, అక్కడి నుంచి అయితే మనకు తెలుసు ఇక ఒకటే రోడ్డు చక్కగా బరంపూర్. ఆ హైవేకి ఎక్కిన తర్వాత మనం వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ లొకేషన్ తీసుకొని ఎంత దూరం వస్తుంది ఏం కథ అనేది తెలుసుకొని పోదాం. ఇక అన్లోడ్ పాయింట్ పోయిన దాకా ఇక తలకాయ నొప్పి, అదొకటి అదొకటి ఈ రూట్లు తెలియని రూట్లలో పోతాయి. ఫస్ట్ టైం పోయిన రూట్లలో ఈ వర్షం ఒకటి ఇప్పుడే తగిలింది. ఇందాక నుంచి వర్షం వస్తూనే ఉంది కంటిన్యూగా. అది మళ్ళీ బడబడ పడిపోతుంది అంటే అది లేదు, తుప్పలు పడుతుంది. గట్టిగా పడితే మంచి అద్దాలు క్లీన్ అవుతాయి. తుప్పలు పడేసరికి మస్క ఉండి కనిపిస్తూనే లేదు సార్ ఇక రోడ్డు. ఇక్కడ 2-3 చెక్ పోస్టులు ఉంటాయి. ఈ చెక్ పోస్టులతో తలకాయ నొప్పి ఉంటుంది. ఇప్పుడు ఇక ఈ గవర్నమెంట్ గట్టిగా ఒకసారి ఎవరన్నా మంచి డ్రైవర్లు 10-20 మంది కలిసి ధర్నలా చేసి ధమ్కి ఇస్తే ఇక్కడ సైడ్ ఈ పోలీసు వాళ్ళ దెబ్బకి అన్ని ఊడ్చుకోపోతారు. బాటలు తీసినాక కూడా ఇలా తలకాయ నొప్పి. ప్రతి ఒక్క స్టేట్లో ఇట్లనే అయిపోయింది. ఈ ఆర్టీఓల పైసలు వసూలు చేసుడు, స్టేట్కి వేరే స్టేట్ ఎంట్రీ కాగానే 500 వసూలు చేసుడు, బార్డర్ చెక్ పోస్ట్కి 1000 రూపాయలు 2000 దౌర్జన్యంగా కష్టపడేటోళ్ళ మీద వసూలు చేసుడు ఏందో నాకు అర్థమవుతుంది. బార్డర్ వస్తుంది, ఇక చెక్ పోస్ట్ వస్తుంది అని అంటే ఇక కథ 1000 రూపాయలు తీసి రెడీగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చెక్ పోస్ట్ ఇప్పుడు ఇక చూడరు ఎట్ట చేస్తారు వీళ్ళది. వీళ్ళ అమ్మాయి ఎదురు రోడ్డు అన్నట్టు అన్ని పేపర్లు కరెక్ట్ ఉన్నాక కూడా వీళ్ళు పైసలు డిమాండ్. చూడరు ఎట్ట చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ 100 ఇస్తాం, 200 ఇస్తాం, 200 కాదు 500 అంటారు, 500 కాదు 1000 అంటారు, 1000 200. మనకి లైట్ పెట్టుకొని మంచిగా వస్తువులు భలే వస్తువులు తయారు చేస్తారు. क्या हाल भाई, जल्दी आकर ले लो कंटिन्यू आने वाला है. क्या है? अरे कभी भी आते 200 दे के जाते जाया. क्या एंट्री? अरे 200 ले लो भैया, क्यों करते? अरे क्या हुआ? किसको फोन करना है? लपड़ा कहीं को भाई, अन्ना गाड़ी नहीं है, हैदराबाद का गाड़ी है. क्या हुआ? क्यों 200 देते जाते ना? क्या परमिट भाई, लपड़ा क्यों करता भाई? कभी भी आएगा तो लपड़ा. अरे कहीं को भैया, अरे 200 दे के जाते हैं, 400 क्या मारने के लिए? क्या मारते हैं क्या? देख रहे इधर नहीं, इधर क्या दे रहे? इधर क्या दे रहे आप? देख रहे आदमी से वही बात करते रहते, देखते नहीं. ये लपड़ा है क्या? आपको देने की जरूरत है क्या? चुतिया लोग रहते हैं इधर. दूसरे अट्ला కొడతారా భయ్ అని అంటున్నా, మీదికి నూపుతా ఉండు చేయని. ఇవన్నీ ఇంతసేపు మాట్లాడేది ఎందుకో గిందికే ఇలా దౌర్జన్యం. ఆడ అన్నదే సాగాలి. ఆడ 400 అంటే 400 ఇవ్వాలి, ఇవ్వకుండా పోనీయాడు. ముందలు ఇద్దరు నిలబడి బండి నెంబర్ ఫోటోది ఫైల్ ఏమంటాం చెప్పాడా? 10 మంది ఉంటారు. మనం ఎక్కడి నుంచో స్టేట్ అన్నగాడి అంట, అన్నగాడి 400 అంట, అన్నగాడి 400, అయ్యగాడి 400. ఏమన్నా ఇప్పుడు ఎవరిని ఏమనేటట్టుంటే చెప్పు, బండి పక్కకి పెట్టంటే గంట సేపు చత్త అవుతాడు. తలకాయ నొప్పి. ఒర్రి ఒక్కొక్కరితో గొడవలు పెట్టుకొని విసికెత్తిపోయినాం మేమైతే. ఎక్కడి నుంచో వస్తాం, ఏ స్టేట్ నుంచో వస్తాం. ఇక్కడ వీళ్ళకి ఎట్టుండాలంటే రూల్స్, ఒక్కొక్కరు లంచం తీసుకుంటుండు అని అంటే ఇలా కెమెరా పెట్టాలి, మూలకి గట్టి ఆర్గ్యూ చేయాలి, దమ్ చేయాలి. వీళ్ళకి మొత్తం రోడ్డు మీద బండి పెట్టాలి. ఎవ్వడు కూడా మళ్ళీ పక్కనకి వచ్చి 500, 1000, 2000 ఏమి ఉండదు. బండికి ఏదైనా లేదు పేపర్ అంటే కథం చలాన్ కొట్టిపడాలి. దానికి ఇంత చలాన్. యూనిఫామ్ లేదు, యూనిఫామ్ కంపల్సరీ ఏంటో వేసుకోవాలంటే ప్రతి ఒక్క బండికి యూనిఫామ్ గురించి చలాన్ కొట్టాలి. నీకు వేరే ఏదైనా స్టేట్ పోతే షూ లేవు, పంజాబ్లో పోయినట్టు షూ లేవు, షూ కోసం కంపల్సరీ ఒక చలాన్ పెట్టాలి, దానికి చలాన్ కొట్టాలి ప్రతి ఒక్క బండికి. నువ్వు 500, 1000 రూపాయలు, 2000 ఇదంతా ఉండొద్దు. ఇక ఇట్లా పర్ఫెక్ట్ రూల్ తీసుకురావాలి. ఎన్ని వేల బండ్లు, లారీలు, ఒక్కొక్క బండికి 500, 1000 రూపాయలు అంటే
ఎన్ని పైసలు దొబ్బుతారు చూడరు వీళ్ళు. వీళ్ళు జాబులు చేసుకుంటా గవర్నమెంట్ శాలరీలు తీసుకుంటా మళ్ళీ పైన ఈ పైసలు దొబ్బుకుంటా మళ్ళీ ఉల్టా ఇష్టం ఉన్నాడు మాటలు మాట్లాడుకుంటా గలీజ్ బూతులు తిట్టుకుంటా కర్రలు తీసుకొని అద్దాల వాళ్ళ కొట్టుకుంటా ఈ వాళ్ళ కొట్టుకుంటా రౌడీజం లేకపోతే పోలీసులు అంటే మనుషులకు రక్షణ కల్పించేదో ఇష్టం ఉన్నట్టు దౌర్జన్యం చేస్తుంటారు రోడ్ల మీద. కడుపులో రగులుతుంది ఒక్కొక్కసారి 1000-2000 అడిగినప్పుడు అయితే. ఓని చెప్తాం ఓని కానీ చెప్తే పట్టించుకున్నట్టు ఉంటాడా. బాయి మేను అంటారు ఈడోడు వస్తాడు ఆడు ఓట్లే అంటారు ఈడోడు వస్తాడు ఈడు ఓట్లే అంటారు వీళ్ళకి సంబంధించి చేసుకుంటారు. కానీ రాజకీయాలు ఎవడని ఇటువంటి పట్టించుకుంటాడా. ప్రతి ఒక్క స్టేట్ ఎంట్రీ అవుతున్నావు అంటే నువ్వు కథం మామూలు 1000-500 ప్రతి ఒక్క చెక్ పోస్ట్ 1000-500 ఎందుకు ఇవ్వాలి అసలు. ఈ లారీ ఒక్కొక్క 500-1000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి. పేపర్లు ట్యాక్సీలు కడతలేవా, ఇన్సూరెన్స్ కడతలేవా, ఏది కడతలేము, టోల్ గేట్లు కడతలేవా. ప్రతి ఒక్క బార్డర్లోకి వచ్చినప్పుడల్లా పైసలు, ప్రతి ఒక్క బార్డర్లోకి వచ్చినప్పుడల్లా పైసలు. ఏమన్నా ఓడర్లోడ్ ఎత్తున్నావా లేకపోతే ఏమన్నా దౌర్జన్యంగా ఏమన్నా వేరే ఏమన్నా ఇల్లీగల్ సామాన్లు వేసుకోబోతున్నావా. విత్ పేపర్స్ విత్ పర్మిట్ అన్ని ప్రతి ఒక్కటి పెట్టుకొని ట్యాక్సీలు కట్టుకుంటా కట్టుకుంటా డీజిల్ మళ్ళీ డీజిల్లల్లా రేట్లు పెంచే. ఇటు సైడ్ ఏమన్నా డ్రైవర్లకు ప్రాఫిట్ ఉందంటే అది లేదా, కిరాయిలు తగ్గించే, అన్ని విధాలుగా లాసే. మళ్ళీ రోడ్ల మీదకి వచ్చేసరికి ఈ దోపిడీ. ఎంతగానో రాలరు నాయన ఈ దౌర్జన్యం చల్లకుండా. ఎంట్రీ అంట ఎందుకు ఎంట్రీ, ఓనికి ఎంట్రీ అని ఇంట్లో పోతున్నావు. ఎంట్రీ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అన్ని కడుతున్నావు, ట్యాక్సీలు రోడ్ ట్యాక్సీ కడుతున్నావు, అన్ని కడుతున్నావు. తెలంగాణలో తీసేసారు ఇప్పుడు బార్డర్లు. ఇట్లనే దౌర్జన్యాలు చేస్తుంటే మొత్తానికి బార్డర్లు చెక్ పోస్టులు అన్ని తీసి పాడేసారు. అట్లనే ప్రతి ఒక్క స్టేట్లో తీసేయాలి, ఒకటే పెట్టాలి మెయిన్ చెక్ పోస్ట్. అది కూడా మంచి సీసీ కెమెరా ఫుటేజ్ గిట్టేది అన్నీ ఉండాలి ఆడ. బండి పేపర్లు కాకపోతే అది ఏదైనా చెక్ చేసుకొని అన్ని పర్ఫెక్ట్ ఉంటే కథం బండి పంపిస్తూనే ఉండాలి. ఏదైనా పర్ఫెక్ట్ లేదంటే దానికి చలాన్ కొట్టాలి, ఏదైనా చేయాలి. ఇప్పుడు ఒక చలాన్ ఉంటుంది మామూలుగా యూనిఫామ్ లేదనుకో, అది ఎంత చలాను సరే ఒక 500-1000 రూపాయలు వేసుకో, 500 ఉంటుంది. అది లేనందుకు దాని చలాన్ పేరు మీద ఇటు దొబ్బే పైసలు ఏమి ఉంటాయి 2000-3000 దొబ్బుతాడు. చలాన్ కొడితే 500, ఈడు దొబ్బేది 2-3000 దొబ్బుతాడు. ఇప్పుడైతే 12 బాగా అవుతుంది. ఛాయ్ అయితే తాగినాము, టైర్లు చెక్ చేసుకుని ఇక చిన్నగా వెళ్తాను. ఇక ఝాన్సీ కాడ ఉన్నాం. చూద్దాం రా నాయన, దీంట్లో గాలి తక్కువ ఉందిరా నాయన. ఒక 20 పెడితే బాగుంది, 20 పెట్టినా కూడా ఉండదు. అది కొంచెం వెనక రావాలిరా నాయన. బండి మళ్ళీ వస్తుంది, బండి చక్కగా లేదు. అబ్బా టైర్ పని పెట్టింది నాయన, పచ్చడి పలిపోతే ఎట్టినరా నాయన. ఇప్పుడు 2 సార్లు ఎత్తింది జాకు. ఇప్పుడు లిఫ్ట్ టైర్ ఉడిపికేసుకోవాలి. ఇది లోపల అయింది, చల్లగా అయింది చూడు, అయింది ఆ పని అయింది. బోడగుండు అయినాయి, ఒక జత పడతాయి టైర్లు. జర బండి వెనక చూడతామే, వెనక పెడతా. ఓ సేటు, ఓ సారు టైర్ పంక్చర్ అయింది, డమ్మి లోపలిది. ఇప్పుడు లిఫ్ట్ టైర్ ఉడిపికేసుకుందని లెఫ్ట్ సైడ్ది. ఇక అక్కడ పంక్చర్ దొరికిన మనం చూసాం అన్న ఉన్నాయి, ఆడలేవు, అచ్చే కొట్టకపోయినాం, తీసి వేయాలి, లాభం లేదు. ఇక మనకి సామాన్లు సరుకులు అన్నీ దొరుకుతాయి. వాటర్ గిట్లా పట్టుకుందాం అని ఆగినాం. వాటర్ లేవు, తాగే వాటర్ లేవు. ఆ బోరింగ్ నీళ్ళు అవి ఉంటాయి కదా మన డాబాలలో దొరికే వాటర్, అవి పట్టుకున్నాం, తాగుతున్నాం. అయ్యే స్మెల్ వస్తున్నాయి, ఎందుకు మళ్ళీ రోగాలు వస్తాయి అని చెప్పేసి ఇక్కడ ఆగినాం. అయితే నైట్ ఏమైందంటే యాక్చువల్లీ టైర్ పగిలింది. టైర్ తీసుకొని దీనికి వేసినాం. అది ఏమైందంటే దాంట్లో మనకి కరీంనగర్ దగ్గర ఇట్లా మొత్తం పోయిందనమాట. అయితే దాంట్లో నుంచి లైట్ ఎయిర్ లీక్ అవుతుంది. ఇప్పుడు సపోర్ట్ చూస్తే సోగు పెడితే చూడరు, గాలి పెట్టేటప్పుడు ఎట్లా వస్తుంది, లీక్ అవుతుంది. మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఆ టైర్ తీయాలి. ఆ టైర్ తీసేసి ఇంకొక టైర్ ఉంది లిఫ్ట్ టైర్, ఆ లిఫ్ట్ టైర్ కూడా దీనికి వేసుకోవాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఏం మనకి స్పేర్ టైర్లు కూడా లేవు, లిఫ్ట్ కూడా టైర్ లేవు. 2 టైర్లు కంపల్సరీ కావాలి. అంత బ్యాడ్గా ఉంది సిచ్యువేషను. మనకు వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వలే, మొత్తం పెట్టుబడి పెట్టుకొని పోతున్నాం మేమే. వాటర్ అయితే పట్టుకొద్దాం. ఫస్ట్ వాటర్ పట్టుకొచ్చి నన్ను పంచర్ షాప్ చూసుకొని గంట టైం పడుతుంది మనకు. పంచర్ షాప్ దగ్గర గంటన్నర పడుతుంది. ఎందుకంటే అటు సైడ్ వీల్ బోల్ట్లు ఇరిగిపోయినాయి. ఇక్కడ ఉంటాయి కదా ఈ వీల్ బోల్ట్లు అనేవి 3 వరుస ఇరిగినాయి, 1, 2, 3 ఇట్లా వరుస అవతల సైడ్ ఇరిగినాయి. ఆ 3 వీల్ బోల్ట్లు వేసుకోవాలి. మన దగ్గర స్పేర్లు ఒకటి ఉందన్నమాట క్యాబిన్లో. ఇంకో 2 ఏం చేయాలంటే ఈ స్టెప్పింగ్ టైర్కి ఉన్నాయి కదా, దీంట్లో నుంచి ఈడొకటి ఆడొకటి 2 తీయాలి. ఎందుకంటే లిఫ్ట్ ఎక్కువ దింపం వాడడం కాబట్టి దానికి లేకుండా ఏం కాదు. దాంట్లో నుంచి వీల్ బోల్ట్ 2 తీసి దీనికి వేయాలి. మొత్తం 3 వీల్ బోల్ట్లు వేసుకోవాలి అవతల సైడ్. అదొకటి ఉంది. ఇంకోటి గ్రీజ్ కూడా కొట్టియాలి. నైట్ కొట్టియాలి, నిన్న పొద్దున్న డే టైంలో కూడా కొట్టియాలి. కూరగాయలు ఉన్నాయి మంచిగా. ఏం తీసుకున్నాం తాత? టమాటాలు ఉండేగానే 2 సార్లు తెత్తిరి. ఉదే వంకాయలు అవి ఉందాం, పచ్చ వంకాయ పై 1/2 కిలో సరిపోతాయా?
ఆ హోటల్ వల్ల తినాలంటే తినబుద్ధి అవుతలే. యాక్చువల్లీ మనకు టైం లేకున్నా సరే ఒక అర్ధ గంట టైం వేస్ట్ అవుతుంది. మా అంటే ఏమవుతుంది, ఒక గంట వేస్ట్ అవుతుంది. పంచర్ అయినప్పుడు అవుతలేదా? హెల్త్ ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి బయట తిని అడ్డమైన ఫుడ్ తిని. అందుకనే పోతే పోయింది టైం. పంచర్ అయినప్పుడు గంట టైం వేస్ట్ అవుతున్నప్పుడు ఈ కూర అంతా ఏమవుతుంది? అల్లం వెళ్ళి లేదానే చూడుర్రీ, దాని కాలు కట్టిరు. ఈ రోడ్ల మీద వదిలిపెడతారు, కాలు చేతులు ఇరుగుతాయి. కాళ్ళు ఇరిగితే కాళ్ళ కట్లు కడతారు. బాధ అనిపిస్తుంది. ఓ మాత అట్టుకొని తింటావా? తింటుంది అది, దాని కాలు ఇరిగింది. దాన్ని చూస్తేనే బాధ అనిపిస్తుంది పాపం. బుజ్జి కన్నా నన్ను ఓడిచావు, పోతాందుకు కూడా లేదు. రాముడు శంకరుడు. చలో బాయ్ 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 రా. బాయ్ రా. ఎందుకో మన బియ్యం తుట్టిన చెట్టు తీసుకో మరి. తీసుకో 20 కిలోలు 20 కిలోలా? 20 కిలోలు ఒకటి మనకి డీజిల్ ట్యాంక్ కి బ్యాటరీలకు దేనికి వేసినా కానీ ఇట్లా పెద్దగా ఉండాలి. ఎందుకంటే దొంగలు వచ్చి దీన్ని కోసుకోపోతానికి తీస్తానికి వాళ్ళకి దొంగలకు ఈజీగానే. రెండు ఇదొకటి అదొకటి రెండు తీసుకున్నా. చెప్పు బీడీలు తాగుతావుగా? లేవా నీకు బండిలో చూపినా బీడీ చూడు. కోల్ ఫ్లాగ్ సిగరెట్కి వచ్చిండ బీడీల నుంచి. ఏం చేయాలి ఇట్లా అవుతుంది. రోజు పలుకువాడి ఒకటి కూడా 2 డబ్బాలు దాట వస్తుంది. ఝాన్సీ నుంచి ఇటు వస్తుంటే మన సాగర్ పోతుంటే రోడ్లో ఇది చిత్తోరా అని ఉంటుంది. చిత్తోరా అని మనకు అనిపిస్తూనే ఉంటుంది. రోడ్డు నుంచి పోతుంటే బండ్లు బొచ్చడా ఉంటాయి. గ్యాసులు అన్నీ రోడ్డు మీద పెట్టుంటాయి. బియ్యం అన్నీ ఏమైంది తాళాలు కళ్ళు ఉన్నాయి కింద. ఇప్పుడు నేను వేసి వస్తా పడతా. పెద్దగా ఉంటే మంచిగా తీయనికి ఈజీగా ఉంటుంది. చలో రైట్ బయలుదేరినాం. ఇక్కడ టోల్గేట్ దగ్గరకు వచ్చేసినాం. ఇప్పుడు మనకి నెక్స్ట్ జబల్పూర్ నుంచి రాయపూర్ వెళ్తాం. అంటే మధ్యలో చిన్న చిన్న ఊళ్ళు చాలా తగులుతూనే ఉంటాయి. ఇక మనకి చెప్తా, అది కూడా మ్యాప్ పెట్టా. జబల్పూర్ సాగర్ నుంచి మనం ఇప్పుడు సాగర్ దగ్గర ఉన్నాం. జబల్పూర్ పోయి జబల్పూర్ నుంచి మండ్లా వస్తుంది. మండ్లా అనేది ఇక ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఎవరైనా రూట్ చెప్పారంటే మనకి ఈ రూటు మండ్లా అంటారు. ఫస్ట్ మండ్లా తర్వాత కవర్దా తర్వాత పేమేదార అంట. పేమేదార తర్వాత రాయపూర్ అవుతాం. ఇక రాయపూర్ నుంచి మనకు తెలిసిందే రూటు. రాయపూర్ నుంచి అంటే మనకు ఐడియా ఉంటుంది. రాయపూర్ నుంచి బలంగీరు, భవానీపట్నం అటు నుంచి మనం ఇక భారతీపురం రోడ్డు అట్లా వెళ్ళిపోయి చక్కగా శ్రీకాకుళం హైవే ఎక్కుతాం. హైవే నుంచి ఒకటే రోడ్డు, ఇక పెద్ద రోడ్డు 4 లైన్ రోడ్డు. చంపుడు ఇక అందులో అంటే ఆ నుంచి లోడ్ ఉంది అనుకో డైరెక్ట్ హైదరాబాద్ పెట్టుకుంటాం. లేదనుకో ఆ నుంచి వైజాగ్ వస్తాం. ఆ నుంచి లోడ్ వైజాగ్ ఉన్నా వైజాగ్ పెడతాం. లేదంటే ఎంటీ వైజాగ్ వచ్చి వైజాగ్ నుంచి హైదరాబాద్ పెట్టి హైదరాబాద్ వచ్చినాక బండి పనులు టోటల్ కంప్లీట్ చేపిస్తాం. చాలా పనులు ఉన్నాయి. చిన్న పెద్దగా అవుతున్నాయి వర్క్స్. టైర్లు కూడా ఇప్పుడు ఒకవేళ మనకి ఆ టైర్ చేంజ్ చేసుకున్న తర్వాత అది ఉన్నదనుకో ఓకే. అది లేదని అనుకో మనకి ఇక్కడనే రన్నింగ్లోనే 2 టైర్లు తీసుకొని వేసుకోవాల్సి వస్తుంది. మొత్తం 4 టైర్లు వేయాలి. ఇక బండ్ల పని ఏం చేస్తాం ఇట్లాంటి టైంలలోనే ఈ పైసలు ఏం చేసే టైంలలో అప్పులు అవుతాయి అందరికీ. బండ్లు మెయింటైన్ చేసే వాళ్ళకి ఎట్లుంటుంది అంటే ఈ పరిస్థితి ఒకటేసారి ₹1,00,000 ఇట్లానే టైర్ల పని అదో పని ఇదో పని తెలియకుండా 2 టైర్లు పగిలిపోయినాయి. వచ్చేటప్పుడు ఆ ఘాట్ రోడ్లో ఒకటి పలిగింది, నేను నైట్ ఒకటి పలిగింది. చూస్తున్నా 2 టైర్లు స్మాష్. ఏముంది ఇప్పుడు పరిస్థితి? స్పేర్లో మనకు టైర్లు లేవు. ఇప్పుడు ఒకవేళ ఏమైనా అయినా కానీ లిఫ్ట్ టైర్లు కూడా లేవు. అందుకని ఇప్పుడు 2 టైర్లు తీసుకోవాల్సి వస్తుంది. ఇక పైసలు ఇక అట్లా ఇట్లా వాళ్ళ మధ్యలో అడ్వాన్స్ ఇప్పించుకొని 2 టైర్లు తీసుకుంటాం. తర్వాత చూద్దాం ఇక మళ్ళీ అవసరం పడితే అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి. డీజిల్కి టైర్లకి ఇదో పని పెట్టింది 40,000 ఆడ క్లచ్ ప్లేట్లకి దీనికి. ఆ 40,000 అక్కడ కాకపోతే ఇప్పుడు టైర్లకు అవసరం వచ్చు. 2 టైర్లు వేసుకునేటోళ్ళం. మామూలుగా మనకి రాంచీ నుంచి చెప్పారు. రాంచీ నుంచి ఇట్లా వారణాసి ఆ రూట్ నుంచి ఎల్లూరి లాంగ్ అయినా సరే అన్నారు. కానీ లాంగ్ ఏం కాదు, మనకి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యి దగ్గర నుంచి వెళ్ళాలి కాబట్టి చూద్దాం అన్నట్టు ఇటు పోతున్నాం. అటు సైడ్ పర్ఫెక్ట్ ఉందని వాళ్ళు చెప్పారు. ఇటు సైడ్ ఉందా లేదా అనేది ఇక డౌట్ క్లియర్ చేద్దాం. ఇక్కడ ఉంది పంచర్ షాపు. ఇక్కడ మంచిగా ప్రశాంతంగా ప్లేస్ కూడా పెద్దగా ఉంది. ఇక్కడ వాటర్ చూస్తారు కదా, వాషింగ్ చేస్తారనమాట. ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం అన్ని వాషింగ్ సెంటర్లు ఉంటాయి. బండి అడుగుతారు మొత్తం నీట్గా కింది నుంచి మీద దాకా ఫుల్ వాష్ చేస్తారనమాట. మనం ఓన్లీ క్యాబిన్ వరకు కూడా కడుక్కుందాం అడుగుదాం. అట్లనే రేటర్లు కూడా వాటర్ కొట్టారు లోపల. డస్ట్ అనేది ఫుల్ జామ్ అయిపోతుంది. ఇప్పుడు ముందు పోతే మనకి రాయపూర్ దగ్గర ఘాటి తగులుతుంది. ఆ ఘాట్లో కూడా ఇబ్బంది కాకుండా సేఫ్టీగా
గ్రీజ్ కూడా మంచిగా నీట్గా కొట్టియాలి. మొత్తం ఎండిపోయినాయి మిల్క్ ట్యాంక్ లోపల ఏడ గ్రీజ్ కూడా లేదు, అంతా ఎండిపోయింది. మరిగానే గాలేం పోతలేదుగా. అదే ఈ లెక్క సౌండ్ వేరు సౌండ్ కావచ్చునా? వేరు సౌండే ఉన్నట్టుంది. అదే నాకు అల్లంగా వచ్చినట్టు అనిపించింది. మన రేటర్లో కూడా వాటర్ గట్టి కొట్టిస్తాం. యాక్చువల్లీ క్యాబిన్ వరకు 100 రూపాయలు తీసుకుంటారంట, 150 ఇస్తా అని చెప్పిన. 3 స్టెప్ల లోపల పెట్టి గట్టి కొడితే ఏమైనా రేట్ చేస్తే దెబ్బగా పోతాయి. బండి స్టార్టింగ్లో ఉంచాలి, అంటే ఫీజులో వేదాను మళ్ళీ బండి స్టార్ట్ కాకపోతే ఏం కాదు. అటు పోతాంటిగా బయటికి మొత్తం నుంచి ఒకటే సేటు రన్నింగ్ లో పోతుండే. బండి పోరాగాలు అడిగినట్టే సేటు సేటు అని ఒకటే పోయి కుసోపో అంటే అట్నే ఆపుకుంటున్నాడు. వాసన వస్తుంది బండ్ల 2 సార్లు వేసిన. ఇప్పటికి వాసన ఎట్లా వస్తుంది తెలుసా? గబ్బు వాసన, అది డ్రైనేజ్ వాసన వస్తుంది నాకైతే. గుద్దుతారు జరగవానే కనిపిస్తలేదా? ఆనేదా 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 రుక్కరు లైన్ లో పెడతారు బండ్లు ఇట్లా మంచిగా. రోడ్ బండ్లు ఎంటీ బండ్లు అన్ని చేయించుకుంటారు. ఇక్కడ ఈ నుంచి ఒక్కటి కాదు, దగ్గర ఈ నుంచి మొదలు పెడితే 6 దాకా 20 దాకా ఉంటాయి. 10-20 మా దగ్గర రా అని ఒకటే అడుగుతారు. इसको शादी नहीं हुआ अभी तक, लड़की को देख रहे हैं हम. शादी नहीं हुई इसको नहीं. ये बच्चे लोग के पास खेलते कभी भी, घर पे नहीं आते, साल भर गाड़ी में रहते. దుమ్ము పట్టేసరికి ఎప్పటిదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల బండి అనుకుంటారు అందరూ. అది పాత బండి మా లెక్కుండే బండి నీ లెక్క అయింది. షోరూమ్ ఆరెంట్ అంటే ఆరెంట్ కాదు, షోరూమ్ ఆరెంట్. మళ్ళీ వచ్చిండు. हिंदी नए जी अंटा, हिंदी नए थोड़ा भी समझ में नहीं आता इसको दिमाग है ना इधर रहता, सबको ये इधर रहता है. पिग्गू खाता है ये, पिग्गू खाता है जी. ये सेब लोड है, सेब आप खाएगा? एप्पल लोड है ना, कवर है तैली है, आपको दे दो. गाँव घर को लेके जाओ. పోయే ఇంకా చెప్పకుండా తీసుకురా. ఏం కాదు పో, ఎవడేమన్నాడు పోయి ఇస్తాం మనం లేవు నయ్యా అనందాం మళ్ళీ తర్వాత పోయి ఏం కాదు. ये बोल रहा है क्या इधर दिया तो सब पूछते हैं, इसको अकेला दे दो बोल रहे. రెండు ఎక్కువనే పాపం మీ దోస్తు మంచి ఇంతసేపు మాట్లాడు. ఇంకోటి మొత్తం ఇంత ముచ్చని విందే నువ్వు. ఇంకో రెండై కింది నిద్ది. ठीक है शुक्रिया. टमाटर ले आएंगे इंको रोटी अलग से रोटी. कितना लोट हो गए तुम? ये एमपी इधर है ना, उधर जम्मू कश्मीर से. इधर लोट हो गए तो हम टमाटर ले आएंगे. ठीक है थैंक यू. इसको दे टमाटर ठीक है थैंक यू शुक्रिया. टमाटर है चलो काओ दा तोंदर एनकरानी. आपका మొదలు వేస్తే అంతే కుర్తాది. మన దేశం పిల్లలు మన వీడియో చూస్తారు, మన కంటిన్యూ అయితే మనకి రేటర్ క్లీనింగ్ కి వాళ్ళు ఎడబడితే అలా కొడతారు. మళ్ళీ ఫీజులలో కొట్టిరు అనుకో మళ్ళీ ఫీజులు పోతాయి. అందుకని చెప్పేసి నేనే కొట్టుకుంటా రేటర్ వరకు, తర్వాత మీరు కొడుతురు అని నేను తీసుకున్న పైపు. చాలు కరు రేజే తాత రేజే. మనం కూడా కడుక్కోవచ్చు, మంచిగా పైపు ఇస్తారు తేడా కడుక్కోవచ్చు. 100 రూపాయలే, కేవలం 100 రూపాయలే.
ఫుల్ వాష్ చేస్తే 200-300 తీసుకుంటారు. క్యాబిన్ వర్క్ అయితేనో 100 రూపాయలు. ప్రెషర్కే ఇంతగానో దుమ్ము పోతుందంటే ఇక అది సబ్బు పెట్టి రుద్దితే చల్లగా అవుతుంది. అందుకనే అందరు ఏమంటారు ఇంత పాత ఉంది సంవత్సరం పండినా అంటారు వారంటీ గురించి పోతే. నేను అమరుణ్ణి ఎర్రిపోను కాదు. बस नाम क्या है? आदर्श. आदर्श है आदर्श. अरे मैं मंच में आ रहा हूँ बुद्धू. చలో చూసారు కదా ఇక్కడ జబల్పూర్ 105 లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ ముందు నుంచి ఇంకొక 1 కిలోమీటర్ ఏమో ఉంటుంది. పైకి ఎక్కుంటే కింది నుంచి వెళ్ళాలి. సర్వీస్ రోడ్లో పోయి లెఫ్ట్ తీసుకొని ఒకటే రోడ్డు చక్కగా. దాదా మా హాఫ్ క్లచ్ ఎక్కింది ఇప్పుడు డ్రైవింగ్ అయితే. హాఫ్ క్లచ్ అంటే సగం క్లచ్ దొక్కుతాం అన్నట్టు. సగం క్లచ్ గొలుసు సగం గొలుసు వేస్తాడు, సగం క్లచ్ దొక్కుతాడు, సగం ఇప్పుడు సగం నడుపు ముందర ఆవులు ఉంటాయి. ఆవులు కనపడే ఏం కనపడదు కళ్ళు. మేము ఒక ఇద్దరు ఉండాలి నైట్ నాకు. ఒకవేళ 7 తర్వాత 8 తర్వాత నడిపినా అనుకో, 1 గంట నడిపినా కానీ వీళ్ళతో కూర్చోవాలి. కూర్చొని సాయంత్రం చెప్పాలి ఓ వాడు స్పీడ్ బ్రేకర్ ఉందనాలి ముందుగానే. ఆ వస్తుంది అని చెప్పాలి. ఈయనకు ఇద్దరు మళ్ళీ గన్మెన్లు ఉండాలి ఈయన కూర్చొని. ఇటు సర్వీస్ రోడ్డు మళ్ళీ ఇటు చెప్పాలి. సర్వీస్ రోడ్డు పైకి కిందికి లెఫ్ట్. చదువు రాకపోతే ఎందుకు మరి డ్రైవర్ అయి ఉండి నువ్వు? యాక్చువల్లీ మనం పైనుంచి వెళ్ళిపోవాలి స్టేట్. ఎప్పుడైనా సరే మహారాష్ట్ర వెళ్తాం చక్కగా పోతే. ఇప్పుడు మహారాష్ట్ర తలగదు. ఇక మహారాష్ట్రలో ఏదో రైతులది ధర్నా జరుగుతుందంట. లెఫ్ట్ ఔటర్ రింగ్ రోడ్ లాగేది మొత్తం 2 రోజుల నుంచి ధర్నా జరుగుతుందంట రైతులది. ఏదో మరి రైతులకు సంబంధించి వడ్ల సీజన్ కదా ఇప్పుడు. వడ్లకు సంబంధించి ఏదో ధర్నా జరుగుతుంది. రేటు గురించే కావచ్చు. బండ్లను ఆపేసినాడు. ఫుల్ ట్రాఫిక్ జామ్ మహారాష్ట్రలో. కాల్ వచ్చింది ఇటు నుంచి వస్తుర్రా ఇటు రాకుర్రా అని చెప్పేసి. మేము అటు నుంచి వస్తున్నా ఇట్లనే పోతున్నాంలే, అయినా మేము పోవాల్సింది ఒరిస్సా కదా అటెండ్ కోసం అని చెప్పేసి అంటే ఓకే రైట్ అని చెప్పేసి అన్నారు. ఇది రోడ్ అయితే బాగానే ఉంటుంది అంట. కొంచెం అక్కడ మధ్యలో పోయిన తర్వాతనే అంత ఖరాబ్ ఉంటుంది. నువ్వేందే బాత్రూమ్లా చేస్తున్నాయి మంచిగా ఉన్నాయి. బాత్రూమ్ వస్తుందంట తాతకి. ఇల్లాక నుంచి నేను నడిపేటప్పటి నుంచి సార్ బల్లె పోతే సార్ అంటారు చూడు. సేటు అంటుండు. నువ్వుకే ఏంది 2 ఏళ్ళు చూపిస్తున్నానంటే మరి బాత్రూమ్ అనొచ్చు కానీ 2 ఏళ్ళు చూపిస్తావు ఇందాక నుంచే. పోనీ గట్టు పోయినా చెట్లలో పోదు కానీ ఇంత దూరం ఏం నడుతావు? తక్కువ దూరం 1/2 కిలోమీటర్ నడిచేసరికి వాళ్ళ పడుతుంది. బాగానే అవుతుంది. వాసన వస్తుంది అందుకనే నువ్వు బండిలో వాసన వస్తుంది తప్ప అనుకుంటున్నా. నవ్వుతారు మళ్ళీ. ఎన్ని వేసినా ఇప్పటికే బాంబులో చెప్పు. నిజం చెప్పి ఒట్టేసుకొని చెప్పి అబద్ధం ఆడకుండా. ఎన్ని వేసినావు చెప్పు. ఒట్టేసి చెప్పు. నిజంగా చెప్పు. వాడు పోలీసులు ఆపుతున్నారు రోడ్ మీద. పోలీసులు కాదు కానీ చెప్పవు. కరెక్ట్ చెప్పు. ఒట్టేసుకో. నీ మీద కరెక్ట్ చెప్పకపోతే. లెఫ్ట్ కాంటా ఒకటే షే పెడుతున్నాడు. మనకి టోల్గేట్ దాటంగానే కాంటా ఓవర్లోడ్ బండ్లు వస్తాయి కాబట్టి ఎక్కువ కాంటా పెట్టిస్తారు. మన అయితే ఎట్లా అసలు పాసింగ్ కాదు కదా, అంతకన్నా తక్కువే ఉంటుంది. మా అంటే 24-23 ఉంటుంది. చెక్ చేసుకుందాం. మనకు కూడా కన్ఫర్మేషన్ లేదు. ఒకసారి చూద్దాం. అలా పెట్టావు నాయన. సేఫ్టీ లేదు ఏం లేదు దీనికి. 35,400 35,500 36 వేసుకోరి. 36 వేసుకుంటే 35 అంటే 35 కానీ 36 వేసుకున్నావు అనుకో. 36 అంటే మన బండి వెయిట్ 15 వేసుకో. 15 అయితే 20 టన్నులు. 20 టన్నులు ఉందా? 21 22 21 22 ఉంటుంది అంతే. ఆయన ఏముందారో లోడే లేదు అలా. అంతే వస్తుంది. ఎంత వస్తుంది మరి? అన్ని చిన్న డబ్బాలేనా చూసులో. ఇప్పుడు అయితే మొత్తం అడివే. మొత్తం గాడీలు చూడు. మా చేతి అంటే గాడీలు తోలంటే చూడు. మొత్తం తోలుతున్నా చూడు మీరు. మొత్తం అడివే. బాగుంది. టర్నింగ్ ఇట్లా బాగున్నాయి చెట్టు. రోడ్డు మాత్రం సూపర్ ఉంది. ఇదైతే సూపర్ ఉంది చెట్టు.
మాకు వేరే వాళ్ళకి అనుకుంటే చెప్పారు అనమాట, ఇక్కడ సైడ్ వర్క్ జరుగుతుందని అన్నారు. ఇదే అనమాట, ఇంతకుముందు వర్క్ జరిగిందని కంప్లీట్ అయిపోయింది. కొత్త రోడ్లు ఈ రీసెంట్గా అయినాయి అనమాట. వర్క్ అంతా కూడా ఘాటి సెక్షన్ ఇది మొత్తం అంతా. ఈ రూట్లో వెళ్ళాలంటే బాగాలేనప్పుడు చాలా టైం పడుతుంటాయి. ఇప్పుడు మనకు రోడ్ అయింది కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం మనం. ఇంకోటి వచ్చేసి ఆ మహారాష్ట్ర రోడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి ఇటు సైడ్ నుంచి వస్తారు అందరు. ఇప్పుడు 4 రోజుల వరకు అంట మన కామెంట్లలో చూసిన, నేను ఆల్రెడీ కాల్ చేసి చెప్పారు, కామెంట్లలో కూడా వస్తున్నాయి. 4 days వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంటే దగ్గర మనకి ఎట్లేదన్నా కానీ ఈజీ ఇక్కడ దాకా జామ్ అయిపోతుంది. 4 రోజులు అంటే ఏంది, బండ్లంతా రోడ్ల మీద ఆగిపోతాయి. అందరు ఈ సైడ్ అవుతారు. ఇక ఆంధ్రాకి వెళ్ళేటోళ్ళు అందరూ ఏపీకి వెళ్ళాలనుకుంటే మొత్తం ఇటు సైడ్ మళ్తాయి. హైదరాబాద్ నుంచి పోయే బండ్లు కానీ, వరంగల్ నుంచి పోయే బండ్లు కానీ. ఎందుకంటే రోడ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం చూపించినాం అనుకో, చాలా మంది ఇటు సైడ్ మళ్ళీపోతారు. ఇక్కడ కూడా జరుగుతుంది ల్యాండ్ స్లైడ్లో. కొత్త రోడ్డు రీసెంట్గా అయింది, అప్పుడే కూలిపోయింది ల్యాండ్ స్లైడ్ జరిగి. ఇంకా ముందు ఎట్లుంటుందో ఏమో మరి ఈ రూట్లో. ఇక ఇదంతా కూడా కొండలు మొత్తం తీసేసి కన్స్ట్రక్షన్ చేశారు. చిన్నగా ఉండే అట్టుంది రోడ్ ఇంత ముందు. కోతులకి ఇట్లా ఫారెస్ట్లో ఫుడ్ వేయొద్దు అసలు. ఫుడ్ వేయడానికి నిషేధం, వేసిన వాళ్ళకి జరిమానా. కానీ ఏం చేస్తాం, వీటికి ఫుడ్ దొరకదు, ఏం దొరకదు. ఇట్లా ఎవరన్నా ఒకరు వచ్చినప్పుడు ఎత్తనన్నా జర తిని సంతోషపడతాయి. చూస్తారు కదా, ఇప్పుడు వాళ్ళు ఫుడ్ వేస్తారని చెప్పేసి యానిమల్ సన్ రోడ్ మీదకి వచ్చి కొండెం కదా పెద్దది, యానిమల్ సన్ రోడ్ మీదకి వస్తాయని చెప్పేసి ఫుడ్ వేద్దని చెప్తారు. అయింది ఫుడ్ కోసం అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి బండ్లు పోయి గుద్ది యాక్సిడెంట్లు అవుతాయి. అట్లనే రోడ్ మీదకి రావద్దని చెప్పేసి ఇట్లా కంచేస్తారు హైవేల పైన పెద్ద ఫారెస్ట్ ఏరియాలల్లో. కళ్ళు మూసుకొని పోతారండి. అట్లుందట రోడ్డు. కళ్ళు మూసుకొని పోతారంట. ఆయన ఆ పని చేసావు. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి రైట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్ళి పోవాలి. స్ట్రేట్ పోయినాం అనుకో లోపలికి వెళ్ళిపోతాం, సిటీ లోపలికి. ఇది బైపాస్ అనమాట. జబల్పూర్ నుంచి లోపలికి పోకుండా బైపాస్ నుంచి పోతాం. లెఫ్ట్ పోతే కట్నీ 106 కిలోమీటర్లు. ఆ కట్నీ రోడ్ నుంచి కూడా పోవచ్చు. కానీ అటు సైడ్ రోడ్డు చిన్న ఉంటాయి, అంత బాగుండదు అనమాట. ఇది పర్ఫెక్ట్ రోడ్డు. చక్కగా పోతే 11 కిలోమీటర్లు జబల్పూర్. ఇటు పోతే నాగ్పూర్ రోడ్ పోతుంది చక్కగా. నాగ్పూర్కి ఏమి వెళ్ళాం మనం. నాగ్పూర్ వెళ్ళకుండా రాయపూర్ వెళ్ళిపోతాం. రాయపూర్ వెళ్ళిన తర్వాత మనకి బలంగీర్ నుంచి రాయగఢ్ రోడ్డు, అక్కడ శ్రీకాకుళం వెళ్తే లాంగ్ అవుతుంది అంట. అది ఇంకో రోడ్డు ఉంటుంది, మన అస్కాకి వెళ్తాం డైరెక్ట్ స్ట్రేట్ పోతే. అది 2-3 ఊర్లు ఉంటాయి మధ్యలో. అవి సరిగా మనకు కూడా క్లారిటీ తెలియదు. అటు పోయిన తర్వాత లోకల్ బండ్లు పోతున్నాయా లేదా అని కనుక్కొని పోవా, లేదంటే లేదు ఇట్లనే లాంగ్ అయినా సరే శ్రీకాకుళం నుంచి అని అన్నాడు ఒక అన్న. చూద్దాం మరి దాన్ని బట్టి. రైట్ సిటీ ఏరియాలకి పోయే ఎంట్రెన్స్లో ఫుల్ ట్రాఫిక్ జామ్. ఆ సిటీ నుంచి బండ్లు వస్తాయి, సిటీ నుంచి అవుటర్కి వెళ్ళే రోడ్డు ఉంటుంది, సర్వీస్ రోడ్డు. ఇది అవుటర్ లాగానే ఇప్పుడు మనకి. ఏ కాడికి ఘాట్లేదు అవుతున్నాయి. నేను అటు పోతేనో అది మహారాష్ట్ర, మన అది నాగ్పూర్ రోడ్. అటు సైడ్ పైకి పోతే నాగ్పూర్ రోడ్డు, లక్నో డాన్ ఉంది కదా అటు సైడ్. మనం ఎప్పుడు వస్తాం మహారాష్ట్ర నుంచి. అగో ఆవులు, ఆవులు కనపడవు ఈ దగ్గర పోయేదాకా. స్లో చేయి, బ్రేక్ కూడా తప్పడు. వేసుకో కుదు, ఏదేం పోతుంది. ఏదో డాబు ఉంది. ఇక్కడ సైడ్ ఫుడ్ కూడా దొరకదు. అక్కడ మంచిగా ఏదో ఒకటి తిందామని అంటే పెద్ద దాబాలుగా లోపలే. ఇక్కడ సైడ్ అన్ని అడ్డమైన ఫుడ్ ఉంటుంది. గుండ్రటి ఏంటి ఉంటాయి, అవి తినబుద్ధి కాదు. నేను అక్కడ ఆపని మొత్తుకుంటుంటే ఆపలే, కానీ ఇక్కడ ఆపుతానంట. ఇక నీట్గా ఉన్నాయి. నర్మదా రివర్ ఇది. ఇక్కడ మొత్తం ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ సైడ్ కూడా ఈ బ్రిడ్జ్ పాత పడ్డది కాబట్టి కొత్త ఫ్లైఓవర్ స్టార్ట్ చేస్తారు. నది మాత్రం మస్తు కనిపిస్తుంది. చూడలేదు మన ఏపీలో, తెలంగాణలో అటు సైడ్, ఒరిస్సా సైడ్ మొత్తం అంతా కూడా తీవ్రమైన తుఫాను సైక్లోన్ మొంతా అంటే ఏందో అది విపరీతమైనది. అక్కడ సైడ్ మన ఇప్పుడు ఉన్నాయి కదా బీచ్లు, అక్కడ సముద్రం ఒడ్డున ఉన్న ప్రతి ఒక్క రూట్లన్నీ కూడా మొత్తం చెల్లా అయిపోయినాయి. వర్షాకాలంలో ఈ ఈదురుగాలు, తుఫాన్లు, ఏదో సైక్లోన్ మొంత గింత అంటారు, బొంత ఏదో. వాటి వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడకపోవడం వల్ల స్కూల్ కూడా అన్ని బంద్ చేసి అక్కడ స్కూల్ ఆఫ్ చేసి ఇళ్ళల్లో ఉండాలి, జాగ్రత్త ఉండాలని చెప్పేసి. ఇంతకుముందు కూడా చాలా జరిగినాయి అటువంటి సిచ్యువేషన్లో. అందుకని ముందుగా జాగ్రత్త పడండి. హైదరాబాద్ సైడ్ కూడా ఫుల్ వరదలు విపరీతంగా. నల్గొండ సైడ్, అక్కడ సైడ్, ఇక్కడ సైడ్, మిర్యాలగూడ సైడ్ మొత్తం వరదలు. కూడా ఏజ్ ఉన్న పర్సన్లు కూడా జాగ్రత్తగా ఒక ప్లేస్లో పెట్టారు. ఎందుకంటే వాళ్ళు సడన్ గా వర్షం వస్తుంది, వరద వస్తుంది అన్న టైంలో ఉరకలేరు, చేయలేరు. జాగ్రత్త ఉండ్రి, వర్షాలు ఫుల్ వస్తున్నాయట. అందరికి నమస్తే. షేరింగ్ పట్టుకొని ఆయన తర్వాత పెడుతుంది కానీ దాన్ని. ఇక ఇప్పుడైతే మేము బండి పక్క కాపినాం. జర పదసన టిఫిన్ చేయాలి, ఆకలి అవుతుంది. ఇక బిర్యానీ ఏమన్నా వచ్చేది ఇది బురదగానే ఉంది. మనకాయ మంచిగా దొరకతే రొట్టెలు చేసుకొచ్చింది, లేకపోతే వంకాయల కూర వండుకొచ్చింది. దోస్తులు మేము తింటున్నాం. మీరు ఏం తిన్నారా చూస్తాం ఎట్లా ఉందా.
ఇంతవరకు చికెన్ బిర్యానీ ఏడ దొరకలే అప్పటి నుంచి అనుకుంటున్నాం ఈ అంతా రొట్టెలు గిట్టెలు తిని వండుకొని తిని అక్కడ సైడ్ నూనె గీనె అది ఇంత ఆముదాల నూనె తిని తిని బాగా విసుకొచ్చింది. అందుకని చికెన్ బిర్యానీ అనగానే దొరుకుతుంది అనగానే సమ్మ ఆర్డర్ చెప్తాను ఇక నాకు. కానీ ఈ ప్లేట్ సరిపోతుందా చెడు? ఇక్కడ అట్టి వాళ్ళు బండ్లు ఆపుతారు, ఈ రూట్లో కూడా ఆపుతారు. ఈ ఫారెస్ట్ ఏరియాలో పెద్ద ఫారెస్ట్ ఏరియా మంచిగా పెట్టుకోరు చెట్టు కింద. ఎంట్రీ తీసుకుంటారు మామూలుగా బండికి 500 బండికి 500 అట్లా. ప్రతి ఒక్క స్టేట్కి ఎంట్రీ అయ్యేటప్పుడు ఇంతే. ఇక చెట్ల కింద చల్లగా మంచిగా పెట్టుకొని కూర్చుంది. తీసుకుంటలేరా? ఏం చేస్తున్నారు? ఆయన కామెడీ చేస్తున్నారు ఏంది ఆయనతో? దారుణంగా వస్తువులు ఓటిన్ టైర్కి 1200 అంట. వచ్చిపోతాను మళ్ళీ రిటర్న్ వస్తే 1200 అంట. ఓన్లీ సింగిల్ వే, ఓన్లీ అటే పోతాం. ఇటు రావాలని అనుకుంటే 800 అంట. ఇక కట్టాలి ఇంత కట్టాలి లెక్క పెడుతున్నా ఒకటే. ఆడ బండ్లు ఆపేటోళ్ళు 2 పెట్టుకుర్రు సివిల్ డ్రెస్. మళ్ళీ ఈడ బండ్లు పంపించేటప్పుడు సివిల్ డ్రెస్ టోకన్ చూపించేటట్టు రేట్ వేసి బండి నెంబర్ రాసి సిగ్నేచర్ అంటే ఓన్లీ 8 నెంబర్ వేసిండు. ఫారెస్ట్ ఏరియాలో కూడా ఇక్కడ బండ్లు పెట్టుకొని మంచిగా యాక్టివ్ అని చెప్పేసి వసూలు చేస్తారు. ఇది ఏమన్నా స్లిప్పేనా? ఏమన్నా గవర్నమెంట్ స్టాంప్ ఉందా? ఏదైనా గవర్నమెంట్ది ఏమన్నా ఒరిజినల్ది రిసిప్ట్ ఉందా? మిషన్ రిసిప్ట్ ఉందా? ఉత్తగా గదేసి బండి నెంబర్ రాసి ఇచ్చారు 800 అంట సిటీకి. ఆయన ఏ పైసలు రా ఆయన దుప్పుడుకున్న వారిస్తే. మెయిన్ బార్డర్లలో కూడా ఇంతగానో ఛార్జ్ చేస్తలేరు. కాంటాలు ఉన్న బార్డర్లలో కానీ రోడ్ మీద పెట్టుకొని 800, 1000 రూపాయలు, 1200 అని చెప్పేసి వాళ్ళు ఇష్టం ఉన్న రూల్స్ పెట్టుకుంటారు. ఇంత దారుణంగా ఉందంటే ప్రతి ఒక్క స్టేట్ పోతే తలకాయ ఖరాబ్ అవుతుంది. వీళ్ళకి పైసలు ఇచ్చడే అయిపోతుంది సగం. ఓకే, ఇక్కడ ముందులో అంతా ఘాట్ రోడ్లు ఉంటాయి. ఫారెస్ట్ ఏరియా ఘాట్ రోడ్లు. బంకులు ఏడా కనపడవు ఇక మనకి. ఇది పెద్ద బంక్ ఉంది జరా, ఇక కొట్టించేసుకొని పోదాం. ఇక అట్లనే ఇండియన్ ఆయిల్ బంకులనే మనకి యాడ్ బకెట్ దొరుకుతాయి. ఇక్కడ షోరూమ్ లెక్కలు లేకపోతే మేము ఇండియన్ ఆయిల్ బంకులు తీసుకుంటాం. లేడా కనపడతలేవుగా బకెట్లు. ఫుల్ చేయించేద్దాం. ఫుల్ చేయించేస్తే ఇక మనకి అన్లోడింగ్ పాయింట్ రీచ్ అవుతుంది. ये पंप है इंडियन पंप आगे और है इंडियन पंप. वो यूरिया लेना है. यूरिया अभी खत्म है. उधर आगे मिलेगा. మూత పెట్టలేడు కదా రోలు పెట్టింది మూత. అసలు క్యాష్ అడిగినప్పుడు క్యాష్ తీసుకున్నానా, క్యాష్ ఇచ్చిందా అప్పుడు చూసిరా గిట్టుంది తాతది. మూత కూడా పెట్టలే. ఇక్కడ డీజిల్ రేట్ వచ్చేసి 93 రూపాయలు ఉంది. చూసిరా చాలా డిఫరెన్స్ ఇక్కడికి అక్కడికి. పైన కొండ మీద కొట్టించినప్పుడు 86 ఉండే మనం క్యాన్తో తీసుకొని పోసినప్పుడు. దాని తర్వాత కిందికి వచ్చిన తర్వాత కొట్టించినప్పుడు 83 ఉండే. కిందికి వచ్చిన తర్వాత కొట్టించినాం యూపీలో వచ్చేసి 81 రూపీస్ 60 పైసనే ఉండే. మళ్ళీ ఇక్కడ చూసుకున్నా 93. 81కి 93కి ఎంత డిఫరెన్స్ చూడు, 12 రూపాయలు డిఫరెన్స్. మన కాడ ఎంత ఉందో. ఓకే ఫ్రెండ్స్, డీజిల్ అయితే కొట్టించేసుకున్నాం. మొత్తం మనకి 23,902 రూపీస్ పట్టింది ఫుల్ ట్యాంక్. ఇప్పుడు వచ్చేసి మనకి నెక్స్ట్ చిలిపి ఘాట్ అని వస్తుంది. డేంజరస్గా ఉంటుంది అనమాట, చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. ఓకే, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో అయితే ఆ ఘాట్ అయితే మిస్ అవ్వకుండా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ తర్వాత వస్తాయి. ఓకే, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.